శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 4వ సర్గ. హనుమంతుని అభ్యర్థనపై శ్రీరాముని ప్రేరణను అనుసరించి సౌమిత్రి తమ వనవాస వృత్తాంతమును సీతాపహరణ విషయమును మారుతికి వివరించుట, శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రికి తన అభిలాషను వెల్లడించుట, ఆంజనేయుడు నిజరూపమును ప్రకటించి వారిని తన భుజములపై కూర్చుండబెట్టుకుని ఋష్యముఖ పర్వతమునకు చేరుట, హనుమంతుడు లక్ష్మణుని మధుర భాషణమును విని శ్రీరాముని కార్యసామర్థ్యమును ఎరింగి శ్రీరామునికును సుగ్రీవుని అవసరమున్నట్లు గ్రహించి శ్రీరామ సుగ్రీవుల పరస్పర కార్యాలాభాపేక్షలను గుర్తించి లోపల మిగులు సంతోషించెను. అనంతరము సుగ్రీవుని తన మనస్సునందు స్మరణకు తెచ్చుకొనెను. మహాత్ముడైన సుగ్రీవునకు రాజ్యము ప్రాప్తించడం సంభవమే. ఏలనన కార్యసమర్థుడైన శ్రీరాముడు లభించినాడు కనుక ఆ కార్యము నెరవేరినట్లే. అంతటా వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు మిగులు సంతసించెను. పిమ్మట మాట్లాడుటను నేర్పరి అయిన అతడు శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామ, వనములతో కూడి ఉన్న ఈ పంపా ప్రదేశము పెద్ద పులులతో, భయంకర సర్పములతో, ఇతర క్రూర మృగములతో వెలుసులుచుండున్నది. ఈ దట్టమైన అడవిలో కాలుమోపడుయును కష్టమే. నీవు తమ్ముడితో కూడి ఇచ్చటికి ఏలవచ్చితివి? ఆకారమునందరి పోలికలను బట్టి లక్ష్మణుడు శ్రీరాముని తమ్ముడై ఉండునని హనుమంతుడు భావించి ఉండును. హనుమంతుడు ఇట్లు పలుకగా శ్రీరాముని ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన దాశరథిని గూర్చి మారుతితో ఈ విధముగా నుడివెను. దశరథుడు అను ఒక మహారాజు గలడు. అతడు తేజోమూర్తి, ధర్మాత్ముడు. ఆ ప్రభు సర్వదా తన రాజ్య ధర్మమును అనుసరించి 4 వర్ణముల వారిని చక్కగా పరిపాలించెను. ఆయనను ఎవరునూ ద్వేషింపరు, ఆయనయు ఎవరినీ ద్వేషింపడు. అతడు సమస్త ప్రాణులలోనూ బ్రహ్మదేవుని వలె శ్రేష్ఠుడు. అగ్నిష్టోమాది వివిధ యజ్ఞములను ఆచరించి తగిన విధముగా దక్షిణను ఇచ్చి అందరికీ సంతోషమును గుర్చెను. ఆ మహారాజు కుమారుల్లో శ్రీరాముడు పెద్దవాడు. ఇతడు తన సద్గుణములచే ప్రజలలో ప్రసిద్ధి కన్నవాడు. సమస్త ప్రాణులకును దిక్కైనవాడు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించుచో తదనుగుణముగా ప్రవర్తించుండేవాడు. ఇతడు మహావీరుడు. దశరథుని కుమారులందరిలోనూ సద్గుణములచే శ్రేష్ఠుడు. సమస్త రాజలక్షణములతో విలసిల్లుచున్నవాడు. రాజ సంపదలను కలిగి ఉన్నవాడు. ఇతడు తండ్రి మాటను నిలుపుకొనుటకే కోసల రాజ్యమును వీడి వనవాసమునకే నాతో కూడి ఈ అరణ్యమునకు వచ్చెను. ఇతడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఈ మహా తేజస్వి యొక్క భార్య సీతాదేవి తేజోనిధి అయిన సూర్యుని సాయం సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధ్వి ఈ మహాత్ముని వెంట వనమునకు వచ్చినది. ఇతడు తనకు ఇతరులు స్వల్పముగా మేలొచ్చినను దానిని కొండంతలుగా భావించుండేవాడు. నా పేరు లక్ష్మణుడు, ఈ మహాత్మునకు తమ్ముడను. ఈయన సద్గుణములకు వసుడనై ఈయనను సేవించుటకు దాసుడనై ఇటు వచ్చి తిని. శ్రీరాముడు సమస్త ప్రాణుల హితమనందే నిరతుడై ఉండేవాడు. సకలైశ్వర్య సంపన్నుడును, సమస్త సుఖములను పొందుటకు అర్హుడైన వాడును అయినా ఈ మహాత్ముడు సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసంధుని గావించుటకై ఈ అరణ్యములకు విచ్చేసెను. ఈయన ఆశ్రమమున లేకుండా చూసి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్యకు సీతాదేవిని అపహరించుకుని పోయెను. ఆమెను తీసుకుని పోయిన రాక్షసుడెవరో మేమెరుగము. దితికి పుత్రప్రాప్తియుడైన ధనువు అను గంధర్వుడు మునిశాప కారణముగా రాక్షసత్వను పొందెను. వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వసమర్థుడు. రామపత్ని సీతాదేవిని అపహరించిన వానిని ఆ మహావీరుడు తెలుసుకొనగలడు అని అతడు మాకు తెలిపెను. పిమ్మట ఆ ధనువు మిక్కిలి తేజోమూర్తి అయి హాయిగా స్వర్గమునకు పోయెను. ఓ మారుతి, నీవడిగిన రీతిగా మా విషయములను యథాతథముగా తెలిపితిని. నేను మా అన్నయ్యకు శ్రీరాముడును సుగ్రీవుని ఆశ్రయించుచున్నాము. జగన్నాథుడైన ఈ రాముడు ఇదివరలో కొల్లలుగా దాన ధర్మములను వరచి గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందెను. అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. దశరథ మహారాజు ధర్మనిరతుడు, ఆపన్నులకు శరణ్యుడు. ఆయన కుమారుడైన శ్రీరాముడు ఆశ్రితులను అందరినీ ఆదుకునేవాడు. అట్టి మహానుభావుడు ఇప్పుడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు, సర్వలోక శరణ్యుడు, ధర్మాత్ముడు. అట్టి ప్రభు ఈనాడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు. ఇంతవరకు ఈ ప్రజలందరూ ఈయన అనుగ్రహము చేతనే సుఖశాంతులు పొందుతున్నారు. కానీ అట్టి ప్రభువు నేడు వానరేంద్రుని సహాయం అందించుచున్నాడు. భూమండలమునందలి సకల సద్గుణ సంపన్నులైన రాజులందరూ దశరథ మహారాజును దర్శించుటకే వచ్చుచుండేవారు. ఆ కోశలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుచుండేవాడు. అట్టి మహానుభావుని పెద్ద కుమారుడు శ్రీరాముడు. ఈయన ముల్లోకములను
ముల్లోకములలోనూ విఖ్యాతి కన్నవాడు. ఈ రాఘవుడు నేడు వానర ప్రభు అయిన సుగ్రీవుని ఆశ్రయించుచున్నవాడు. శోకపరవశుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కారణముగా దుఃఖముచే కృషించి ఉన్నాడు. అట్టి రాఘవుడు ఆశ్రయించున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఈయనకు తోడ్పడుట ఎంతేని యుక్తము. లక్ష్మణుడు కన్నీరు కాచుతో దైన్యముతో ఇట్లు పలుకుచుండగా వాక్చతుడైన హనుమంతుడు ఆ సౌమిత్రితో ఈ విధముగా నుడివెను. ఓ రాజకుమారులారా, మీరు ప్రజ్ఞామూర్తులు, క్రోధమును జయించిన వారు, జితేంద్రియులు. మా వానరరాజునకు మీ వంటి మహాత్ముల అవసరం ఎంతేనే గలదు. అదృష్టవశమైన మీ దర్శన భాగ్యము లభించుతున్నది. ప్రస్తుతం ఆ ప్రభువు తన అన్నయ్యకు వాలితో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు. ఆ వాలి మా రాజును వంచి ఆయన భార్యకు రోమను తన వశములో నుంచుకున్నాడు. ఫలితంగా సుగ్రీవుడు వనముల పాలైనాడు. సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు మాతో కూడి సీతాదేవిని వెతుకుటలో మీకు సహాయపడగలడు. ఆ హనుమంతుడు ఇట్లు మధురముగా పలికి, ఇక మనం సుగ్రీవుని కడకు వెళ్ళుదుము అని వచించెను. ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లు నుడుచున్న హనుమంతునకు దూతకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నిలిపి తన అన్నయ్యకు శ్రీరామునితో ఈ విధముగా వచించెను. అన్నా రామచంద్ర, వానరుడైన ఈ మారుతి నా మాటలకు మిగులు సంతోషించి ఇట్లా పలుకుచున్నాడు. ఈయన మాటలను బట్టి సుగ్రీవునకును నీ సహాయం అవసరమని స్పష్టమగుచున్నది. కావున సీతాన్వేషణకు వీరు నిజముగానే తోడ్పడుదురని నమ్మవచ్చును. కనుక నీవును సుగ్రీవుడును ధన్యులైనట్లే. పవనసుతుడైన హనుమంతుడు మాట్లాడినప్పుడు ఆయన ముఖము ప్రసన్నముగా ఉన్నది. అంతేకాక అతడు మిక్కిలి సంతసముతో వచించినాడు. ఆ మహావీరుని నోట అసత్యము రాదు. మిక్కిలి బుద్ధిశాలియు వాయుపుత్రుడును అయిన హనుమంతుడు మహావీరులైన రామలక్ష్మణులను వెంటనిడుకొని వానర రాజైన సుగ్రీవుని కడకు బయలుదేరెను. పిమ్మట హనుమంతుడు భిక్షుక రూపమును ప్రతిత్యజించి తన వానర రూపమును పొందెను. అనంతరం అతడు ఆ వీరులను తన భుజములపై కూర్చుని పెట్టుకుని ముందునకు సాగెను. మిగులు సుప్రసిద్ధుడును గొప్ప పరాక్రమశాలియు వాయుకుమారుడును పవిత్రాత్ముడును వానర శ్రేష్ఠుడైన ఆంజనేయుడు తాను ధన్యుడైనట్లు ఆనందించెను. పిదప రామలక్ష్మణులతో గిరిశ్రేష్టమైన ఋష్యమూక పర్వతమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండ కిష్కింధకాండనందు 4వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.